హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్వర్ టెరా ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సో ఇప్పుడు మనకి అమావాస్య వస్తుందని కదా. సో అమావాస్య తర్వాత మీ కెరియర్ ఎలా ఉంటుంది, సో కెరియర్ గ్రోత్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది చూసేద్దాం. సో ఎలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆఫ్టర్ అమావాస్య తర్వాత మీ కెరియర్ ఎలా ఉంటుందో చూద్దామా. ఓకే, సో ఆఫ్టర్ అమావాస్య తర్వాత మీ కెరియర్ ఏంటంటే బాగుంటుందని నేను చెప్తున్నాను. బట్ కొంతమంది ఏమన్నా సంథింగ్ ఇన్ కేస్ ఏమన్నా ఎగ్జామ్స్ రాయడం కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం కానీ, లేదంటే ఏదైనా జాబ్కి ట్రై చేయడం కానీ సక్సెస్ అవుతుంది. కానీ కొన్ని ఆబ్స్టికల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. మీ ఫియర్స్, డౌట్స్ అనేటివి పక్కన పెట్టండి. మేబీ మీరు చాలా ఫోకస్ చేస్తారు, చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. మేబీ ఫోకస్ కన్నా ఓవర్ థింకింగ్ ఎక్కువ కనపడుతుంది, ఎక్కువగా ఆలోచించడం అలా జరుగుతుంది. బట్ డెఫినెట్గా ఆఫ్టర్ అమావాస్య తర్వాత పాజిటివ్ చేంజెస్ వస్తాయన్నమాట. మేబీ మీరు ట్రావెల్ అవ్వడం కానీ, లేదా ఏమన్నా మీకు ఏమంటారంటే ట్రావెలింగ్ జరగచ్చు, వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు. సో మీకు పొజిషన్స్ అనేటి ప్రమోషన్స్ టైప్లో కూడా రావచ్చు అనమాట. సో కానీ ఏమంటే మీకు ఆ ఫియర్స్, డౌట్స్ అనేటివి అలాగే ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు నాకు గ్రోత్ ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుందా. ఇన్ కేస్ జాబ్ ఉన్న వాళ్ళైతే ఓవర్ థింకింగ్ చేయడం కానీ కొన్ని ఇది అనేది చూస్తున్నారు. సో అదే అనమాట వాళ్ళని స్టాప్ చేస్తుంది. మేబీ మీరు ఆ ఓవర్ థింకింగ్ అంతా పక్కన పెడితే చాలా పాజిటివ్గా ఉంది. కొన్ని చిన్న చిన్న ఆబ్స్టికల్స్ ఉంటాయి, బట్ డెఫినెట్లీ మీరు వాటికి రెడీగా ఉంటారనమాట. ఆఫ్టర్ అమావాస్య తర్వాత డెఫినెట్గా చేంజ్ వస్తుంది. ఐ థింక్ ఇది మీరు బిఫోర్ ఇప్పుడు ఆలోచిస్తున్న విధానం ఓవర్ థింకింగ్ ఉంది. ఆఫ్టర్ అమావాస్య తర్వాత మీ థాట్స్ కూడా చేంజ్ అవుతాయి. మేబీ డెఫినెట్గా వేరే ప్లేస్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ప్రమోషన్స్ లాగా అనేటివి కూడా జరుగుతాయి. సో స్కిల్స్ నేర్చుకోవడం కానీ, న్యూ స్కిల్స్, న్యూ నాలెడ్జ్ అనేది తెలుసుకోవడం కానీ కూడా జరుగుతుంది. సో కెరియర్ గ్రోత్ అయితే చాలా బాగుందన్నమాట ఆఫ్టర్ అమావాస్య తర్వాత. సో